డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూస్తారని చూడండి. నేనేం క్రియేట్ చేసినా ఈ యూట్యూబ్లో కంటే ముందు టెలిగ్రామ్లో పెడతాను డెమోని. కాబట్టి మీరు టెలిగ్రామ్లో ఫాలో చేసి ఫుల్ డెమోని ఎప్పటికప్పుడు చూసేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. సో ఇప్పుడైతే డెమోని చూడండి. నీకు అమ్మాయి అంటే ఇష్టం కదా, నాకు తెలుసు. సో ఫ్రెండ్స్, డెమోని చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 11 యూజర్స్కి 10 యూజర్స్కి కైన్మాస్టర్ కావాలంటే టెలిగ్రామ్లో ఉంది. 12కి 13కి ఆండ్రాయిడ్ 12కి 13కి ఇంకా లేదు. వచ్చే వరకు వెయిట్ చేయండి, వస్తే చెప్తాను వీడియోలోనే. ఓకేనా, క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడిగితే ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ప్రాజెక్ట్ October 2 by మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇది ఇంపోర్ట్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి, ఎందుకంటే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వాలి. ఇలా క్లిక్ చేయండి. మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవుతుంది. ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడున్న ఫొటోస్ని మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకొని ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. నా ఫోన్లో ఉన్న ఫొటోస్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో మళ్ళీ రీప్లేసు. మీరు గమనించారా, నా ఫొటోస్ నార్మల్ ఫొటోస్ కంటే కొంచెం డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. ఎలా అనేది ఎడిట్ చేసుకుంటారని 2 వీడియోలు చేశాను స్పెషల్గా. ఆ వీడియోలు చూసి మీ ఫోటోలను కూడా నార్మల్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఎడిట్ చేసుకోండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా 1 నిమిషంలో ఎడిట్ చేసుకోవచ్చు. స్పెషల్ వీడియోలు ఉంటాయి, చూడండి డిస్క్రిప్షన్లో. ఓకే, థర్డ్ ఫోటో రీప్లేసు. మళ్ళీ నేను ఇంకొక ఫోటో ఇలా కంప్లీట్గా ఇక్కడ నేను రీప్లేస్ ఎట్లయితే చేశానో అలా మీరు ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్మెంట్ చేయండి. ఎండింగ్ వరకు రీప్లేస్ చేసి ఇక్కడికి ఫస్ట్ ఫోటో దగ్గరికి వస్తే ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి. ఓకేనా, ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే పెడదాం. ఫస్ట్ మీరు క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. ఫోటోని క్లిక్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇందులో మీకు ఫస్టే ఉంటుంది, ఏమని ఉంటుందంటే ఫిల్లింగ్ డౌన్ అని ఉంటుంది. ఇది మీకు ఎలా వస్తుందంటే ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదండి, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇది క్లిక్ చేసి 1వ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇది కరెక్ట్గా ఇట్లా సగానికి ఉంచుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎట్లుందో ఒక 70% ఎఫెక్ట్ని ఇట్లా ఉంచిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ క్లిప్ గ్రాఫిక్స్లో మళ్ళీ సేమ్ ఇదే ఎఫెక్ట్లో 1వ నెంబర్ దానికి కూడా ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3వ ఫోటోని క్లిక్ చేయండి. 3వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే మీకు 3వ ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ ఉంటుంది, స్వీట్ లీవ్స్ అని. ఇందులో 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మిగతా ఫొటోస్కి రీప్లేస్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి, పెట్టేశాను నేనే. మళ్ళీ లాస్ట్ ఫొటోస్ వరకు మీకు చెప్దామని తీసేశాను. ఇప్పుడు లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇందులో 16 అనే ఒకటి ఉంటుంది. ఇది కూడా మీకు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే వచ్చి ఉంటుంది. 16లో 8 నెంబర్ పెట్టాలి, 8వ నెంబర్ పెట్టాలి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇందులో కాల్ మీ డిజైన్ ఉంటుంది. ఇది కూడా మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. 2వ నెంబర్ తీసుకోండి. మళ్ళీ లాస్ట్ ఫోటో కూడా సేమ్ క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో సెకండ్ నెంబర్ అయిపోయింది. ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయాలి. ఇక్కడ లేయర్ అనే బటన్ ఉంటుంది, మీడియా అనే బటన్ ఉంటుంది. ఓకే, మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఇలా ఫుల్గా వచ్చింది కదా. సో ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి దీని లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, క్లిక్ చేశారు కదా. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు లిరిక్స్ కంప్లీట్ అవుతాయి. అయిన తర్వాత బేస్ ఈ బీట్ మార్క్కి సింక్ అవుతాయి, మ్యూజిక్కి బాగా సింక్ అవుతాయి, చూడటానికి బాగుంటుంది. ఫస్ట్కి వెళ్ళండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నవ్ ఎఫెక్ట్ వీడియో అంటారు, అది ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకోండి, సారీ ఇది కాదు, మనకి ఫుల్ స్క్రీన్ కావాలి. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకునేది మీకు ఏ ఫోల్డర్లో ఉందో అక్కడికి వెళ్ళండి. నేను నా స్నవ్ ఎఫెక్ట్ వీడియోని తీసుకొని ముందు మిక్సర్లో మ్యూజిక్ రిమూవ్ చేయండి, దీనికి మ్యూజిక్ ఉంటుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది.
అప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఫుల్గా అప్లై చేయండి. ఓకే, ఫుల్గా అప్లై చేశారు కదా, ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన వైట్ బోర్డర్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి ఆ వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్. ఫుల్గా అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ వైట్ బోర్డర్ని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేస్తున్నట్టు చివర పట్టుకొని డ్రాగ్ చేయండి. చేసేసి అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి మీరు క్రియేట్ చేసిందని. చూడటానికి బాగుంటుంది మీరు సాంగ్తో కానీ విని ఉంటే. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. పైన షేర్ పైన క్లిక్ చేశాను, 1080లో 30 frames బిట్టెడ్ మాత్రం 15 mbps పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.